సిడ్నీ టెస్ట్ 4వ ఇన్నింగ్స్కు బూమ్రా దూరమయ్యాడని తెలిసి ఎంతగానో సంతోషించాం. 164 పరుగుల ఛేదనను విజయవంతంగా ముగించాక ఆసీస్ ఆటగాళ్లు కవాసా హెడ్ చేసిన వ్యాఖ్యలివే. అప్పటికి 2 రోజుల సమయం ఉండి తక్కువ ఛేదనే అయిన బూమ్రా బుల్లెట్ బంతుల సంగతి తెలిసి వారు పడిన ఆందోళనకు తార్కాణమిదే. కొన్నాళ్లుగా భారత క్రికెట్ అమ్ముల పొదిలో పేసర్ బూమ్రానే ప్రధాన ఆయుధం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అటు బ్యాటర్లు ఇటు ఇతర బౌలర్లు విఫలమైన ఒక్కడై కంగారూల భరతం పట్టాడు. మిగతా భారత పేసర్లు 40 వికెట్లు తీస్తే తనొక్కడే 32 వికెట్లతో వావా అనిపించాడు. మొత్తంగా సిరీస్లో 908 బంతులు వేశాడు. కానీ ఈ అధిక ఒత్తిడే మరోసారి బూమ్రాను గాయపడేలా చేసింది. ఆఖరి టెస్టు మధ్యలోనే వెన్నునొప్పి తిరగబెట్టడంతో బరిలోకి దిగలేకపోయాడు. ప్రస్తుతం అతడి గాయం పరిస్థితిపై బోర్డు నుంచి ఎలాంటి స్పష్టత లేదు. కానీ రాబోయే ఇంగ్లాండ్ సిరీస్తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండేది కూడా సందేహమేనని చెబుతున్నారు. కెరియర్ ఆరంభం నుంచే గాయాలు నీడలా వెంటాడుతున్నా పట్టుదలతో కోలుకొని జట్టులోకి రావడం బూమ్రాకు అలవాటుగా మారింది. 2018లో భారత జట్టు 3 నెలల పాటు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లింది. కానీ తొలి టీ20లోనే బూమ్రా ఎడమ చేతి బొటనవేలికి ఫ్రాక్చర్ అయింది. దీంతో మొదటిసారి అతడు గాయంతో 3 వారాల పాటు జట్టుకు దూరమయ్యాడు. మరుసటి ఏడాది విండీస్ టూర్లో వెన్నునొప్పి బాధపెట్టడంతో ఈసారి 3 నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో స్వదేశంలో సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్తో సిరీస్లకు దూరమయ్యాడు. ఇక 2021 జనవరి సిడ్నీ టెస్ట్లో ఉదర కండరాలు పట్టేయడంతో కోలుకునేందుకు నెల రోజులు పట్టింది. 2022 ఆగస్టులో బూమ్రా మరోసారి వెన్నునొప్పికి గురయ్యాడు. ఈసారి జట్టుకు గట్టి దెబ్బే పడింది. ఆసియా కప్తో పాటు ఆసీస్లో జరిగిన టీ20 వరల్డ్ కప్కు సైతం అందుబాటులో లేకుండా పోయాడు. 2023 మార్చిలో బూమ్రా సర్జరీ చేయించుకోవడంతో ఆ ఏడాది ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు చాలా టోర్నీలను ఆడలేకపోయాడు. ఇలా కీలక టోర్నీల్లో తను లేకపోవటం జట్టు విజయావకాశాలపైన ప్రభావం చూపింది. దాదాపు ఏడాది విరామం తర్వాత 2023 ఆగస్టులో ఐర్లాండ్తో టీ20 సిరీస్కు కెప్టెన్గా బరిలోకి దిగాడు. అలాగే ఆసియా కప్తో పాటు భారత్లో జరిగిన వన్డే వరల్డ్ కప్లోనూ అదరగొట్టాడు. ఇక అప్పటి నుంచి బీసీసీఐ కూడా అతన్ని జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ వచ్చింది. కానీ ఇటీవలి ఆసీస్ టూర్లో అందరూ భయపడినట్టుగానే బూమ్రాను మరోసారి గాయం పలకరించింది. కీలక ఛాంపియన్స్ ట్రోఫీ ముంగిట జట్టుకిది గట్టి షాక్ అని అనుకోవచ్చు. అటు బూమ్రా కోలుకునేందుకు ఈసారి ఎన్ని రోజులు పడుతుందనేది జట్టుతో పాటు అభిమానులను కలవరపరుస్తోంది. బూమ్రాపై అధిక భారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ కెప్టెన్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. దేశంలో వర్ధమాన బౌలర్లకు కొదువు లేదని, వారంతా జట్టులో ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పాడు. వారికి అవకాశాలు కల్పిస్తే బూమ్రాపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటుందని సూచించాడు.